రీసెంట్ గా లక్కీ భాస్కర్ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో హీరో తను పనిచేస్తున్న బ్యాంక్ లాకర్ నుండి కొంత డబ్బు కొట్టేసి దాన్ని తన సొంత అవసరాలకి యూజ్ చేసుకుంటారు. సేమ్ ఇలాగే ముంబైలో ఉన్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న హితేష్ మెహతా అనే వ్యక్తి ఎవరికీ తెలియకుండా తను పనిచేస్తున్న బ్యాంక్ లాకర్ నుండి 122 కోట్ల రూపాయల డబ్బుని సైలెంట్ గా కొట్టేశాడు. అయితే ఇది ఒక రోజులోనో లేదా నెలలోనో జరిగింది కాదు. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ స్కామ్ జరుగుతూనే ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది? ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్ ఇంత డబ్బుని ఎలా కొట్టేశారు? ఈ స్కామ్ వల్ల దాదాపు 1,30,000 మంది సామాన్య ప్రజలు నష్టపోయారు. సో ఇప్పుడు వీళ్ళు నష్టపోయిన డబ్బుని తిరిగి ఎవరిస్తారు? అసలు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన స్కామ్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ స్కామ్ ఎలా మొదలైందో చెప్తా చూడండి. ముంబై సిటీలో జనాభా చాలా ఎక్కువగా ఉంటారు. సో సిటీలో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ లో సర్వీస్ బాగోవటం లేదని చెప్పి మంచి సర్వీస్ అందిస్తున్నారు అనే ఇంటెన్షన్తో ప్రజలు ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి బ్యాంక్ కొత్తగా వచ్చిందేం కాదు. వీళ్ళు మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రాల్లో 1968 నుండి బ్యాంక్స్ ని రన్ చేస్తున్నారు. సో ఆ నమ్మకంతోనే ప్రజలు ఈ బ్యాంకులో వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేశారు. అంతా బానే ఉంది. కానీ సడన్ గా February 14th రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ మీద రెస్ట్రిక్షన్స్ విధిస్తూ నెక్స్ట్ 6 months పాటు ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి కానీ డిపాజిట్ చేసిన డబ్బులని విత్డ్రా చేయడానికి కానీ లేకుండా చేసేసింది. ఇది తెలిసిన ప్రజలు ఇమ్మీడియట్ గా బ్యాంక్ ముందుకి వెళ్లి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే, ఈ బ్యాంకులో ఒక స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఎలా జరిగిందో చెప్తా చూడండి. ప్రతి బ్యాంక్ కి ఒక CEO ఉంటారు. ఆయన ఆ బ్యాంకులో జరుగుతున్న బిజినెస్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క CEO అయిన శిశిర్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి ఒకరోజు ఈ బ్యాంకులో ఇంటర్నల్ ఆడిట్స్ చేస్తున్నప్పుడు ఆయనకి అందులో కొన్ని తప్పుడు లెక్కలు కనిపించాయి. బ్యాంకులో కొంత డబ్బు మిస్ అయింది అనే అనుమానం వచ్చి ఆయన ఇమీడియట్ గా RBI దగ్గరికి వెళ్లి తను పనిచేస్తున్న బ్యాంకులో ఏదో తప్పు జరుగుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ప్రభాదేవి అనే ఏరియాలో ఉన్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ కి ఒక ఆడిట్ టీమ్ ని పంపించి ఆ బ్యాంకులో ఉన్న టోటల్ ట్రాన్సాక్షన్స్ ని ఆడిట్ చేయించారు. ఆడిట్ టీమ్ బ్యాంకులో ఉన్న అకౌంట్స్ అన్ని చెక్ చేశాక బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బుని చెక్ చేసి ఆడిట్ ని పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. సో లాకర్ యొక్క తాళాలు బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన హితేష్ మెహతా దగ్గర ఉంటాయి. సో RBI అఫీషియల్స్ మెహతాని లాకర్ యొక్క తాళాలు అడిగి లాకర్లో ఉన్న డబ్బుని క్యాలిక్యులేట్ చేశారు. అకౌంట్స్లో ఉన్న లెక్కకి లాకర్లో ఉన్న డబ్బుకి సుమారు 112 కోట్ల రూపాయల డబ్బు తేడా వస్తుంది. లాకర్లో ఉండాల్సిన డబ్బు ఏమైందని బ్యాంక్ ఎంప్లాయీస్ ని క్వశ్చన్ చేస్తే వాళ్ళేమో మాకేం తెలియదని, అసలు బ్యాంకు లాకర్ వరకు వెళ్లే యాక్సెస్ కూడా మాలో ఎవరికీ లేదని చెప్పి సమాధానం ఇస్తున్నారు. బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసే యాక్సెస్ జనరల్ మేనేజర్ అయిన హితేష్ మెహతాకి మాత్రమే ఉంటుంది. అయితే ఇది చూసిన RBI అఫీషియల్స్ కి డౌట్ వచ్చింది. ఈ ఒక్క బ్రాంచ్ లోనే డబ్బు మిస్ అయిందా లేదా వేరే బ్రాంచెస్ లో కూడా డబ్బులు మిస్ అయ్యాయా అని చెక్ చేస్తే ముంబైలో ఉన్న గోరేగావ్ అనే ఏరియాలో మరొక బ్రాంచ్ లో ఉన్న లాకర్ నుండి కూడా దాదాపు 10 కోట్ల రూపాయల డబ్బు మిస్ అయిందని చెప్పి RBI అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. సో టోటల్ గా ప్రభాదేవి అండ్ గోరేగావ్ అనే 2 బ్రాంచెస్ నుండి కూడా సుమారు 122 కోట్ల రూపాయల డబ్బు మిస్ అయింది. ఇమీడియట్ గా RBI అఫీషియల్స్ కేసు ఫైల్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బ్యాంకులో ఆడిట్ జరిగిన రోజు సాయంత్రమే ఆ బ్యాంక్ మేనేజర్ అయిన హితేష్ మెహతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి కనిపించకుండా పోయిన 122 కోట్ల డబ్బు కూడా తనే వాడేశానని చెప్పి ఒప్పేసుకున్నారు. అంతే, ఒక్కసారిగా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో షాక్ వేవ్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్ తనకున్న పవర్తో ప్రజల యొక్క డబ్బుని చాలా ఈజీగా కొట్టేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ స్టోరీ చాలా వరకు లక్కీ భాస్కర్ సినిమాలాగే ఉంటుంది. ఎందుకో చెప్తా చూడండి. బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన హితేష్ మెహతా ముంబైలో ఉన్న ప్రభాదేవి అనే బ్యాంక్ బ్రాంచ్ నుండి గోరేగావ్ అనే బ్రాంచ్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి ఆ డబ్బుని వేరే బ్యాంక్ కి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకెళ్లిపోయేవారు. సో న్యూస్ రిపోర్ట్ లో వచ్చిన డేటా ప్రకారం హితేష్ మెహతా కొట్టేసిన డబ్బుని 2 వ్యక్తులకు ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ పేరు ధర్మేంద్ర పౌన్. ఇతను ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. ఇతను ముంబైలో స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ SRA అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. సో ఆ ప్రాజెక్ట్ కి మన బ్యాంక్ మేనేజర్ అయిన హితేష్ మెహతా కొట్టేసిన డబ్బులో సుమారు 70 కోట్ల రూపాయల డబ్బు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేశారు.
పోలీస్ అఫీషియల్స్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అయిన ధర్మేంద్ర పౌల్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను తనకి మెహతా కేవలం 2 కోట్లు మాత్రమే ఇచ్చారని, అందులో కూడా 1.5 crore రూపీస్ వెనక్కి ఇచ్చేశానని చెప్పి కొత్త స్టోరీ చెప్తున్నారు. నెక్స్ట్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన సెకండ్ పర్సన్ ఉన్నాదన్ అరుణాచలం. ఇతన్ని ముంబైలో అరుణ్ బాయ్ అంటారు. ఇతనికి మన బ్యాంక్ మేనేజర్ సుమారు 40 కోట్ల రూపాయల డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ స్కామ్ బయటపడిన వెంటనే అరుణాచలం పోలీసులకి దొరకకుండా పారిపోయారు. ప్రెజెంట్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన 3 వ్యక్తుల్లో కేవలం 2 మాత్రమే పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బుని సరిగా లెక్క చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మన బ్యాంక్ మేనేజర్ కేవలం బ్యాంకులో క్యాష్ మాత్రమే కొట్టేయలేదు. దీని వెనక ఇంకా చాలా పెద్ద కథ ఉంది. అదేంటో చెప్తా చూడండి. జనరల్గా బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ని డిఫరెంట్ సెక్టార్స్కి డివైడ్ చేస్తారు. లైక్ అగ్రికల్చర్ లోన్స్, ఇండస్ట్రియల్ లోన్స్, రియల్ ఎస్టేట్ లోన్స్, ఆటోమొబైల్ లోన్స్ ఎట్సెట్రా. సిఎన్బిసిలో పబ్లిష్ అయిన డేటా ప్రకారం న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రజలకి ఇచ్చిన లోన్స్లో దాదాపు 70% లోన్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టార్కే ఇచ్చారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక సెక్టార్కి 50% కంటే ఎక్కువ లోన్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఆ సెక్టార్ సరిగా పెర్ఫామ్ చేయకపోతే అప్పుడు బ్యాంక్ ఇచ్చిన లోన్స్ అన్నీ కూడా బ్యాడ్ లోన్స్గా మారిపోతాయి. అండ్ ఈ న్యూ ఇండియా బ్యాంకులో కూడా అదే జరిగింది. ఈ బ్యాంక్ ఇచ్చిన టోటల్ లోన్స్లో సుమారు 420 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ సెక్టార్లోనే ఉన్నాయి. దీనివల్ల ఈ బ్యాంక్ యొక్క ఎన్పిఏలు పెరిగిపోయాయి. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులో లోన్స్ తీసుకున్న తర్వాత వాటిలో కొన్ని లోన్స్ని తిరిగి కట్టరు. వాటినే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా ఎన్పిఏ అంటారు. సో ఈ బ్యాంక్ ఎక్కువ లోన్స్ని రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఇవ్వడం వల్ల ఈ బ్యాంక్ యొక్క ఎన్పిఏలు 2024 వచ్చేటప్పటికి దాదాపు 8%కి చేరాయి. అంటే ఈ బ్యాంక్ ఇస్తున్న ప్రతి 100 రూపాయల లోన్లో దాదాపు 8 రూపాయలు వెనక్కి రావడం లేదన్నమాట. అండ్ దీని ఫలితంగా ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఓవరాల్గా ప్రతి సంవత్సరం 20 నుండి 40 కోట్ల రూపాయలు నష్టపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్ చేశారంటే దాన్ని నమ్మలేం, అవునా? అందుకే ఆర్బీఐ అఫీషియల్స్ కూడా న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సస్పెండ్ చేసి వాళ్ళ ప్లేస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ గారిని ఈ బ్యాంక్ ఆపరేషన్స్ని మానిటర్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేసింది. అంతేకాదు ఆర్బీఐ ఈ బ్యాంక్ మీద 6 months పాటు బ్యాన్ కూడా విధించింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ స్కామ్లో దాదాపు 130,000 మంది సామాన్య ప్రజలు నష్టపోయారు. మరి వాళ్ళ డబ్బులు ఎవరిస్తారు? దీనికి సమాధానం చెప్తా చూడండి. 1978లో ఇండియన్ గవర్నమెంట్ ఆర్బీఐ అండర్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి అనే పేరుతో ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సంస్థ మనం బ్యాంక్స్లో దాచుకునే సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్ అండ్ రికరింగ్ డిపాజిట్స్కి అప్ టు 5 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. మీరు ఒక బ్యాంకులో 5 లక్షలు దాచుకుంటే ఒకవేళ ఆ బ్యాంకు ఎత్తేసినా మీ 5 లక్షల డబ్బుని ఆర్బీఐ ఇచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న కస్టమర్స్ పరిస్థితి కూడా ఇదే. బ్యాంకులో 5 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటారు. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు రిస్క్లో ఉన్నట్టే. ఎందుకంటే ఆర్బీఐ కేవలం 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మన దేశంలో ఉన్న ఎన్నో బ్యాంక్స్లో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు భయపడుతున్నారు. దీనితో పాటు ఒకవేళ బ్యాంకులో డబ్బులు దాచుకున్నా దానికి బ్యాంక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వవు అనే ఇంటెన్షన్తో చాలా మంది ప్రజలు వాళ్ళ డబ్బుని బ్యాంక్స్లో కాకుండా స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్ఐపి అనే పదాన్ని మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల కొంత మొత్తం డబ్బుని కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడాన్ని ఎస్ఐపి అంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో ఎస్ఐపి చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియోలో పర్టికులర్గా రిలయన్స్ స్టాక్ ఉండాలి, హెచ్డిఎఫ్సి స్టాక్ ఉండాలని మీరు అనుకుంటే దానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఫైర్స్. వీళ్ళు రీసెంట్గా స్మార్ట్ ఎస్ఐపి అనే ఒక ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని యూజ్ చేసి ప్రతి నెల కూడా మీకు నచ్చిన స్టాక్లో కన్సిస్టెంట్గా కొంత డబ్బుని ఎస్ఐపి చేస్తూ వెళ్ళొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చెప్తా చూడండి. ఫైర్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీకు నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆర్డర్స్లో స్మార్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు కింద స్మార్ట్ ఈక్విటీ ఎస్ఐపి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ని యూజ్ చేసుకుని మీరు స్టాక్ మార్కెట్లో ఆటోమేటిక్ ఎస్ఐపిని ప్లాన్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ప్రతి నెల మీరు ఒక 10 షేర్స్ని కొనుక్కుంటూ వెళ్ళాలనుకుంటే మీరు క్వాంటిటీ మీద సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన క్వాంటిటీని ఎంటర్ చేయాలి. అలా కాకుండా నేను ప్రతి నెల 10,000 రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ 10,000కి ఎన్ని షేర్స్ వస్తే అంతే కొనుక్కుంటాను అంటే మీరు అమౌంట్ మీద క్లిక్ చేసి డబ్బులు ఎంటర్ చేస్తే మీ 10,000కి ఎన్ని షేర్స్ వస్తే అన్నీ మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. అంతేకాదు మీరు ఎస్ఐపి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలనుకుంటున్నారో అలాగే ఏ డేట్లో చేయాలనుకుంటున్నారో కూడా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇక్కడ 3 అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. నెంబర్ 1 ప్రైస్ రేంజ్, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క షేర్ ఏ ప్రైస్ రేంజ్కి వస్తే మీరు కొనాలనుకుంటున్నారో కూడా ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ స్టెప్ అప్, ప్రతి నెల మీరు చేసే ఎస్ఐపి యొక్క అమౌంట్ని పెంచాలన్నా లేదా కొనే షేర్స్ యొక్క క్వాంటిటీని పెంచాలన్నా ఆ క్వాంటిటీని సింపుల్గా స్టెప్అప్లో ఎంటర్ చేస్తే ప్రతి నెల ఎక్స్ట్రాగా మీకు ఆ క్వాంటిటీని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్పైరీ కండిషన్. మీ పోర్ట్ఫోలియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్వి 1000 షేర్స్ ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఎక్స్పైరీ కండిషన్లో 1000 క్వాంటిటీ ఎంటర్ చేస్తే మీ ఎస్ఐపి 1000 క్వాంటిటీకి రీచ్ అయ్యాక ఆటోమేటిక్గా ఆగిపోతుంది. లేదా మీరు ఏదైనా ఒక పర్టికులర్ డేట్ని ఫిక్స్ చేసుకుని కూడా ఆ షేర్లో మీ ఎస్ఐపిని ఆఫ్ చేసి మళ్ళీ కొత్త కంపెనీలో మీ ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో మీలో ఎవరైనా ఈ స్మార్ట్ ఫీచర్స్ని యూజ్ చేసుకుని ఎస్ఐపి చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.